ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాము. దేవుని వాక్యానికి మనము సమయాన్ని ఇవ్వబోతూ ఉన్నాము. పాస్టర్ తిమోతి గారు, అందరం కూడా చప్పట్లు కొడుతూ వారిని మన మధ్యకు ఆహ్వానిద్దాం. వారు మన మధ్య ఉండటము చాలా సంతోషకరము. మరి కోదాడ నుంచి, చాలా దూర ప్రాంతం నుంచి దేవుని వాక్యాన్ని మనకు అందించడానికి వారు మన మధ్యకు వచ్చారు. అనేక బైబిల్ కాలేజీల్లో, అలానే వారి నాన్నగారు దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. 60 సంవత్సరాల నుంచి కోదాడ, తర్వాత పెనుగంచి ప్రోలు, ఆ ప్రాంతంలో వారు గొప్ప బలమైన పరిచర్య వారు చేస్తూ ఉన్నారు. మరి వారి బ్రదర్సు అనేక ప్రాంతాల్లో వారు దేవుని సేవ చేస్తూ ఉన్నారు. మరి వారు మన మధ్య ఉండడము చాలా సంతోషకరము. మరి మనము కూడా మరి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని అతి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాము. ఈ సమయాన్ని మనం వారికి అప్పగిద్దాం. దేవునికి స్తోత్రం అందాం. అందరం వేదిక మీద ఉన్న దైవ సేవకులకు, అలాగే మా మిత్రులు విజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. 1999 సంవత్సరంలో జరిగిన సంగతి చెప్తాను. జనవరి నెల 23వ తారీఖు యథామామూలుగానే నేను కాలేజీకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, న్యూస్ పేపర్ చూసి మేము కాలేజీకి వెళ్తాం. ఫ్రంట్ గేట్ దగ్గరలో క్యాంటీన్ ఉంటుంది. ఆ క్యాంటీన్లో కూర్చొని కొద్దిసేపు న్యూస్ పేపర్ చదివి క్లాస్కి వెళ్ళిపోతాం. మేము న్యూస్ పేపర్ చూసి నేను ఒక్కసారిగా నాకేం అర్థం కాలేదు. అసలు నా గుండె అంతా పిండి వేసినట్లుగా అయిపోయింది. ఏంటయ్యా అంటే, ఒక్కరోజు ముందు జరిగిన సంగతి, జనవరి 22వ తారీఖున జరిగిన సంగతి. గ్రేహం స్టెయిన్స్ అనే భక్తుడిని, ఆయన 2 పిల్లల్ని సజీవంగా కాల్చేశారు. ఒరిస్సా రాష్ట్రంలో బారిపద జిల్లాలో మనోహపూర్ అనేటటువంటి గ్రామంలో అర్ధరాత్రి జరిగిన సన్నివేశం. ఈ సంఘటన జరిగినప్పుడు అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఇట్లా అన్నారు: ఈ సంగతి ద్వారా నా తల దించుకుంటున్నాను, ప్రపంచ దేశాల ముందు నా తల దించుకునేలా చేసిందన్నాడు. అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు ఇలా అన్నాడు: ప్రపంచంలో జరిగినటువంటి అమానవీయమైన సంఘటనల్లో ఇదొక అమానవీయమైన సంఘటన, అత్యంత దారుణమైన సంఘటనలో ఇదొకటిగా గుర్తించబడే సంగతి అన్నాడు. అంతకుముందు ఆ తర్వాత మన దేశంలో చాలా జరిగాయి, కానీ ఇది భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. భారతదేశంలో ఉన్న క్రైస్తవుల్ని ఒక రకంగా హృదయాల్ని తొలిచేసింది. ఆ తర్వాత నుంచి ఇంకా మన దేశంలో చెప్పుకోదగిన రీతిలో కావాల్సినంతగా హింస పెరిగిపోయింది. ఛత్తీస్గఢ్, మణిపూర్, ఉత్తర భారతదేశంలో యథామామూలుగా జరిగే సంగతి మనం చూస్తూనే ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా కూడా క్రైస్తవ వ్యతిరేక శిబిరాలు, క్రైస్తవ వ్యతిరేక ముఠాలు యథామామూలుగానే ఇంకా వాటి కార్యకలాపాలు ఎక్కువగా విస్తరించినట్టుగా చూస్తాం. బట్ ఏదేమైనా ఇది కొత్త విషయం ఏం కాదు. 2000 సంవత్సరాల సంఘ చరిత్రలో ఇవి ఆశ్చర్యపోయే విషయాలు కూడా ఏమీ కావు. ఎందుకంటే అధికారిక గణాంకాల ప్రకారం గడిచిన 100 సంవత్సరాల్లో హతసాక్షులైన క్రైస్తవులు, అంటే యేసు ప్రభు నిమిత్తం చంపబడిన వాళ్ళు 10 కోట్ల మంది అని అంచనా. సగటున రోజుకి 350 మంది ఏదో ఒక మూల అధికారికంగా అనధికారికంగా ఈ విషయాలు, అంటే క్రైస్తవ్యం బట్టి, ప్రభు నమ్ముకున్నందు బట్టి చంపివేయబడుతూనే ఉన్నారు అనేది మనం గమనించాలి. ఏంటి, ఎందుకు ఈ పరిస్థితి ఇలా ఎందుకు ఉంది అనంటే, యేసు ప్రభుకి లోకంలో స్థానం లేదు. ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ప్రభువే చెప్పాడు, ఆకాశ పక్షులకు
గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికైనా లేదు అంటున్నాడు. 2వ కీర్తనలో ఒక వచన భాగం ఉంది. ఆ మాట ఏంటంటే 2వ కీర్తనలో 12వ వచనం ఇలా ఉంది. మీ దగ్గర బైబిల్ ఉంటే ఆ మాట మీరు చదవచ్చు. తీసి చూడండి, నేను చదువుతాను. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ఈరోజు మన క్రిస్మస్ సందేశం కొరకు మనం ధ్యానం చేసే అంశం ఇదే, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. మీరందరూ ఈ మాట చెప్తారా? మీరు గట్టిగా చెప్పాలి. నేనంటే కొంచెం నీరసంగా మాట్లాడుతున్నా. 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి మీ ఊరు వచ్చి వింటున్నారా? ఎప్పుడో ఉదయం 12 గంటలకు బయలుదేరాను. నాకు కొంచెం నీరసంగా మాట్లాడానంటే ఎవరైనా అర్థం చేసుకుంటారు, ప్రత్యేకించి ఇక్కడున్న పెద్దలు కదండి, ప్రసంగాల్లో అనుభవనీయులు. మరి మీరు కూడా ఈ ఊరు వాళ్ళే కదా, ఇక్కడి నుంచి వచ్చి చిన్నగా చెప్తే ఎట్లా? కొంచెం గట్టిగా చెప్దామా? ఆ మాట చెప్పండి ఒకసారి. ఎస్, వెరీ గుడ్. ఈ కీర్తనను నేనేమంటానంటే, ఈ కీర్తన గురించి, ఈ కీర్తన నేపథ్యం, ఈ కీర్తన రాయబడిన నేపథ్యం, ఆ కీర్తనలో ఉన్నటువంటి అద్భుతమైన సత్యాలు, వీటన్నిటిని బట్టి నేనేమంటానంటే, ఈ కీర్తన వాక్యం ఎక్కడైనా అవసరమే, కానీ ప్రత్యేకించి ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల సమావేశంలో గొప్ప దైవజనులు అంటే ఆనంద్ గారు లాంటి వాళ్ళు ప్రసంగం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఈ కీర్తన. మేమంటే చిన్నవాళ్ళం లేండి, బహుశా అలాంటి పరిస్థితి ఒకవేళ వస్తే ఖచ్చితంగా నేను ఈ కీర్తన అక్కడ ప్రసంగం చేస్తా. ఈ కీర్తనకు నేను ఒక పేరు పెట్టాను, ఏమంటే దేశాధినేతలకు దేవుని అల్టిమేటం. ఈ మాట మీకు విచిత్రంగా కనబడుతుందా? కానీ ఆ కీర్తన అదే చెప్తుంది. దేశాధినేతలకు, దేశంలో అధికారులకు, ప్రపంచ దేశాల నాయకులకు, ప్రపంచ అధికార కేంద్రాలకు, ఆ మాటకొస్తే ప్రతి వ్యక్తికి, నీకు నాకు అందరికీ దేవుడిస్తున్న పిలుపు, దేవుడిస్తున్న అల్టిమేటం, ఆర్డర్, దాన్ని మీరు ఎలా చెప్పాలో, వార్నింగ్, హెచ్చరిక, చివరి హెచ్చరిక, కుమారుని ముద్దు పెట్టుకోండి అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నానంటే, ఈ సంగతి మీకు అర్థం కావాలంటే, ఈ కీర్తన మీకు బాగా అర్థం కావాలి. నాకున్న టైంలోనే 4 మాటల్లో ఈ కీర్తన నేను మీతో చెప్పేస్తాను. మొదటి మాట, మానవుని తిరుగుబాటు. అందరు చెప్తారా? మానవుని 1, 2, 3 వచనాలు ఆ సంగతిని చెప్తున్నాయి. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. అన్యజనులు, జనములు అనే మాట అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే నేషన్స్ అనే మాట ఉంటుంది, దేశాలు అనే మాట. ప్రజలు, దేశాల్లో ఉన్న ప్రజలు అల్లరి రేపుచున్నారట, రేజ్ అవుతున్నారట యేసు ప్రభువుకి వ్యతిరేకంగా. లోపల నుంచి, మనుషుల లోపల నుంచి యేసు ప్రభువుకి వ్యతిరేకంగా కోపమట కట్టలు ఎంచుకొని వస్తుందంట. ఈ దేశాల్లో ఉన్న వాళ్ళు, దేశ నాయకులట వ్యర్థంగా ఆలోచిస్తున్నారంట, తలంచున్నారంట, ప్లాన్లు గీస్తున్నారంట, ప్రణాళికలు వేస్తున్నారట. బట్ అది వ్యర్థం అంటున్నాడు దేవుడు. బట్ ప్రణాళిక వేస్తున్నాడట. ఏంటి ఆ ప్రణాళికలు అంటే? యేసు ప్రభుని వ్యతిరేకించడానికి. ఏమని, ఎలా వ్యతిరేకిద్దాం? 2వ వచనం, మనము వారి కట్లు తెంపుదాం రండి, వారి పాశములు మన యొద్ద నుండి పారవేద్దాం రండి. వారు అంటే ఎవరిక్కడ? వారి కట్లు అంటే 3వ వచనం దానికి సమాధానం చెప్తుంది. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా. భూరాజులు అనే మాట 3000 సంవత్సరాల క్రితం రాయబడిన ఈ కీర్తన పాత భాషే ఉంటుంది కదా. ఈరోజు ఇప్పుడున్న డెమోక్రటిక్ వరల్డ్లో మనం చెప్పుకోవాలంటే దేశ నాయకులు, దేశాధినేతలు వాళ్ళట యెహోవాకు ఆయన అభిషక్తునికి. అభిషక్తుడు అనే మాట హెబ్రీ భాషలో మెస్సియా అని ఉంది, గ్రీక్లో క్రిస్టాస్. అంటే తెలుగులో మీరు ఈ మాట కూడా పెట్టచ్చు. ఏమని పెట్టచ్చు అంటే యెహోవాకు ఆయన అభిషక్తుడికి, అంటే యెహోవాకు ఆయన కుమారుడైన క్రీస్తుకి. అభిషక్తుడు అంటే క్రీస్తు. వింటున్నారా? ఆయనకట విరోధంగా నిలబడుతున్నారట ఏలికలు, అంటే నాయకులు, రూలర్స్, ఆఫీసర్స్. ఇక్కడ మీలో ఎవరైనా ఆఫీసర్స్, ఇందాక బ్రదర్ ఎవరు ఉన్నారని చెప్తున్నారు,
బట్ ఎవరున్నా సరే, ఏ అధికారి ఉన్నా ప్రపంచంలోనట మెజారిటీ ఆఫీసర్స్ అట ఏకీభవించి ఆలోచన చేస్తున్నారట. క్రైస్తవ ఆఫీసర్స్ ఉంటాం, దేశానికి మేలు, యథార్థవంతులైన నీతిపరులైనటువంటి ప్రభువుని ప్రేమించి ప్రభువుని ఆరాధించే ఆఫీసర్లు దేవునికి, సంఘానికి, దేవుని పరిచర్యకు, దేశ క్షేమానికి ఎంతో మేలు. కానీ మెజారిటీ ఏకీభవించి ఆలోచన చేస్తున్నారట. ఎవరికి వ్యతిరేకంగా? దేవునికి, దేవుని కుమారుడైన క్రీస్తుకు విరోధంగా నిలబడుతున్నారట. ఏమనంటే వారు అంటే దేవుడు మనకి ఏ కట్లు ఇచ్చాడో, ఏ కట్టుబాట్లు ఇచ్చాడో, ఏ నైతిక విలువలు ఇచ్చాడో, ఏ వాక్య సూత్రాలు ఇచ్చాడో, ఏ వాక్యాన్ని మానవ మేలు కోసం, మానవ శ్రేయస్సు కోసం, మానవ క్షేమం కోసం దేవుడిచ్చాడో వాటిని తెంపేద్దాం, లేకుండా చేద్దాం అని ప్రయత్నాలు చేస్తున్నారంట. ప్రపంచంలో బైబిల్ గ్రంథం కాల్చబడినంత ఎక్కువ సార్లు ఈ ప్రపంచంలో ఏ గ్రంథం కాల్చబడలేదు. యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు చనిపోయినంతగా, యేసుక్రీస్తు ప్రభుకి వ్యతిరేకంగా నిలబడినంతగా త్యాగం చేసి ఇంక ఏ మతం కొరకు నిలబడాల్సిన అవసరత లేదు. ఏంటి కారణం అంటే భూరాజులు, అంటే ఈ దేశ నాయకులు, దేశాధినేతలు, ప్రపంచ దేశాల నాయకత్వాలు ఆయనకు వ్యతిరేకంగా వెళ్తుందట. ప్రపంచం వ్యతిరేకంగా నిలబడిందట. ఓ మాట చెప్తాను. ఫ్రెంచ్ తిరుగుబాటు జరుగుతున్న సమయంలో బాస్టిల్ టౌన్లో ఓ సంగతి జరిగింది. మీకులాగే మనకులాగే ఆరాధనకు ఆదివారం నాడు బయలుదేరి వస్తున్నారు బైబిల్ పట్టుకొని. అందరూ బయలుదేరుతున్న టైంలో ఒక యవనస్తుడు, ఒక కుర్రాడు, వాడు 10వ తరగతి అయినా పాస్ అయ్యాడో లేడో తెలియదు, కానీ వాడు ఒక తాతయ్య గారికి పెద్ద వయస్కుడున్న తాతయ్య మందిరానికి వెళ్ళడానికి బైబిల్ పట్టుకొని కర్ర పట్టుకొని నడుస్తున్నాడు. ఈ కుర్రాడు ఎదురై అన్నాడంట, తాతయ్య మీరు మందిరానికి ఇంక వెళ్ళక్కర్లేదు అన్నాడంట. ఏమైందిరా? మీ చర్చి మీద సిలువను కూల్చేసాం, సిలువను ఎరగొట్టేశాం, బల్లలన్నీ పగలగొట్టేశాం, లోపల ఫర్నిచర్ అంతా తగలబెట్టేశాం, ఇంకేమీ లేకుండా చేశాం, మీరు వెళ్ళాల్సిన అవసరం లేదన్నాడంట. అప్పుడు ఆ తాత ఆయన చెప్పాడంట, ఒరే యేసు ప్రభు లేకుండా చేయాలంటే, క్రైస్తవ్యం లేకుండా చేయాలంటే, యేసు ప్రభుని అనుసరించే పరిస్థితి లేకుండా మీరు చేయాలంటే సిలువను కాదురా మీరు విరగొట్టేది, చర్చిలో ఉన్న మైకులు కుర్చీలు కాదురా మీరు ధ్వంసం చేసేది, మీకు చేతనైతే చంద్రుడికి తాడు కట్టి భూమి మీదకి లాగి పడేయండి, మీకు చేతనైతే మండుతున్న సూర్యుని మీద నీళ్లు పోసి ఆపేయండి, నక్షత్రాలన్నింటినీ కూల్చి పారేయండి, అది మీకు చేతనైతే యేసు ప్రభు లేకుండా చేయడం, యేసు ప్రభు వార్త లేకుండా చేయడం మీకు చేతనవుతుంది అని చెప్పాడంట. ప్రియమైన స్నేహితులారా, మానవుడు దేవునికి వ్యతిరేకంగా చేసే తిరుగుబాటు కూడా ఇలాగే ఉంది. ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే, మానవుడు దేవునికి శత్రువుగా ఉన్నాడట. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఈ మాట చెప్తుంది. మనం ఇంకా శత్రువులమై ఉన్నాం, మనం ఇంకా పాపులమై ఉన్నాం, మనం ఇంకా బలహీనమై ఉన్నాం. దేవుని ధిక్కరించే పనిలో, దేవుని వాక్యాన్ని ధిక్కరించే పనిలో, వాక్యానికి లోబడే విషయంలో, దేవుని మాట వినే విషయంలో, దేవుడు పెట్టిన కట్టుబాటు క్రమం విషయంలో ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. వైవాహిక క్రమశిక్షణ విషయంలో, ఇంకా చెప్పాలంటే నైతిక విలువల విషయంలో, దైవ వాక్య సూత్రాల విషయంలో, ప్రపంచ చట్టాలు కూడా వాక్య నియమాలకు వ్యతిరేకంగా, దేవుని కట్టుబాటుకు వ్యతిరేకంగా మార్చేసుకుంటూ ప్రపంచం వెళ్తుంది. వ్యక్తులుగా దేవుని ద్వేషిస్తూ, వ్యక్తిగతంగా కూడా దేవునికి శత్రువులుగానే వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంత అసంభవమైన పని. అందుకే వ్యర్థంగా తలంచడం అట. దాని గురించి చెప్తున్నమాట. రెండో భాగానికి వస్తున్నాను నేను. మొదటి భాగము మానవుని యొక్క తిరుగుబాటు, రెండో భాగం దేవుని యొక్క తిరస్కారం. ఇప్పుడు మానవుడు ఇలాగా తిరుగుబాటు చేస్తుంటే, మానవుడు ఇలా దేవునికి వ్యతిరేకంగా రెచ్చిపోతుంటే 4వ వచనం ఇలాగుంది. ఆకాశమందు ఆసీనుడుగా వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు. వినండి, దేవుడట నవ్వుతున్నాడట, అపహాస్యం చేస్తున్నాడట దేవుడు. రే మానవులారా, ఏంటి నా మీద మీకంత కోపం, ఎందుకు మీకంత బాధ అని దేవుడు నవ్వుతున్నాడట, అపహాస్యం చేస్తున్నాడట. ప్రియమైన స్నేహితులారా, ఏంటి, ఎందుకు దేవుడు నవ్వుతున్నాడు, దేవుడు ఎందుకు అపహాస్యం చేస్తున్నాడు? ఇట్లాంటి అల్పుడైన మానవుడు అద్భుతమైన దేవుణ్ణి, మహా గొప్ప దేవుణ్ణి వ్యతిరేకించడాన్ని చూసి దేవుడట నవ్వుకుంటున్నాడంట. ఆయన నవ్వడమే కాదు,
ఐదవ వచనం చూస్తే ఆయన ఉగ్రుడై వారితో పలుకును. దేవుని కట కోపం కూడా వస్తుందట. ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును అంటున్నాడు. దేవుని వ్యతిరేకిస్తానే నీ జీవితం గడుపుతుంటే, దేవుని దూషిస్తానే, దేవుణ్ణి ధిక్కరిస్తానే, దేవుని మాటల్ని లక్ష్యం చేయకుండానే, ఆయనకు వ్యతిరేకంగానే నీ బ్రతుకు గడుపుతూ ఉంటే దేవుని కట ప్రచండ కోపం వస్తుందంట. 1995, 94, 95 అకాడమిక్ ఇయర్లో జరిగిన సంగతి నాకు ఇంకా బాగా గుర్తుంది. 10వ తరగతి పరీక్ష రాసేటప్పుడు ఎస్ఏ రైటింగ్లో ఆ విషయం నేను మెన్షన్ చేసి రాశాను కాబట్టి, తెలుగు ఎగ్జామ్లో అది మెన్షన్ చేసి రాశాను, అందుకే నాకు ఇయర్ కూడా గుర్తుందనమాట. 94, 95 అకాడమిక్ ఇయర్. మీకు దగ్గరలో ఉన్న అమలాపురం దగ్గరలో పాచర్లపూడి అనే ఆ ప్రాంతంలో నాకు యాక్యురేట్గా గుర్తులేదు కానీ బట్ బ్లోఅవుట్ జరిగింది ఒకటి. ఓఎన్జీసీ గ్యాస్ అది ఏదో మెకానికల్ ప్రాబ్లం వచ్చి, ఆ రిగ్ ఏదో ప్రాబ్లం వచ్చి బ్లోఅవుట్ అయింది. చాలా పెద్దగా బర్స్ట్ అయిపోయింది. కొన్ని మీటర్ల ఎత్తు, కొన్ని మీటర్ల వెడల్పు, మంటలు భగభగ మండుతున్నాయి. ఈ మధ్య నా స్టూడెంట్ ఎవరో ఆ ప్రాంతం నుంచి ఫోన్ చేస్తే ఒక సంభాషణలో ఈ టాపిక్ వచ్చింది. నేను అడిగాను, మీ ఊరి దగ్గరేదంట కదా, మేము రాలేదు, చూడలేదు, మాకు ఇంత మీడియా మాధ్యమాలు లేవు, మీకేమైనా ఐడియా ఉందా అంటే తను చెప్తున్నాడు, సార్ కిలోమీటర్ దూరం నుంచి చూడడానికి ఒంటి నిండా నీళ్లు తడుపుకొని దాన్ని చూసేవాళ్ళం మేము, కానీ 5 నిమిషాల్లో డ్రై అయిపోయింది మా షర్ట్స్. నాకు తెలీదు, అతను చెప్తున్నాడు ఆ మాట, ఆయన చెప్తున్నారు ఆ మాట. వినండి, పెళ్ళుబుకి వస్తూ ఉన్నప్పుడు మంట ఎంత తీవ్రంగా ఉందో చూడండి. దేవుని కోపం కూడా అట్లాంటిదే. వినండి, ప్రచండ కోపం చేత జోనథాన్ ఎడ్వర్డ్ అనేటువంటి భక్తుడు, వినండి, కోపంతో ఉన్న దేవుని చేతిలో పాపులు ఉన్నారట. పాపులను చూసి దేవుడు కోప్పడుతున్నాడట. పాపాన్ని చూసి, దేవునిపై ద్వేషాన్ని చూసి, దేవుణ్ణి ధిక్కరించడాన్ని చూసి, దేవుడంటే లెక్కలేనితనాన్ని చూసి దేవుడట తన కోపాన్ని బిగబట్టుకుంటున్నాడంట పంటి బిగువున. ఎప్పుడు కురిపిద్దామా ఈ కోపాన్ని? ఎందుకంటే ఆయన అంత పరిశుద్ధుడు, ఆయన అంత నీతిమంతుడు. ఆయన దృష్టిలో పాపం ఏమాత్రం కూడా అస్సలు ఒప్పుకోడాయన. మన దృష్టిలోనే ఏముందిలే, ఎవరు చూశారులే, ఎవరు పట్టించుకున్నాడులే, ఎవరు నన్నేం చేస్తాడులే, నేను ఏం చేస్తే మాత్రం అని అనుకుంటాం. కానీ పాపాన్ని బట్టి, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటును బట్టి, అవిధేయతను బట్టి నీవింకా దేవుడు నీకు ఎన్నో రోజులు, ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాల ఆయుష్ని ఇస్తూ ఉంటే అన్ని విషయాలు నువ్వు చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా చేస్తావు. బజారుకి వెళ్ళి కూరగాయలు కూడా ఎంతో శ్రద్ధగా నువ్వు ఎంచుకుంటావు. కానీ దేవుని విషయం దగ్గరకు వచ్చేసరికి ఆయన గురించి సరిగ్గా ఆలోచించడానికి కూడా కొద్ది సమయాన్ని కేటాయించవు. ఆయనకు కొంత టైం ఇవ్వడానికి కూడా అది ప్రాధాన్యతల్లో అత్యల్ప ప్రాధాన్యత అవుతుంది. తిరుగుబాటును బట్టి దేవుడు కోపగించుకుంటున్నాడు. ప్రచండ కోపం చేత తల్లడింపజేస్తాడంట. 3వ భాగంలోకి నేను వస్తాను, నాకు టైం అయిపోయింది. ఏంటో చెప్పమంటారా? 6, 7, 8, 9 వచనాల్లో, ఇదిగో నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేశాను. దేవుడు అంటున్నాడు తన కుమారుడైన క్రీస్తుని, దేవుని కుమారుడైన క్రీస్తుని. బైబిల్లో దేవుని కుమారుడు అంటే అర్థం దేవుడు అని అర్థం, అంతే. ఇక దానికి ఆర్గ్యుమెంట్ ఇప్పుడు చేయడానికి, మీకు క్లాస్ టీచ్ చేయడానికి ఇది టైం కాదు. దేవుని కుమారుడు, చాలామంది అంటారు బైబిల్లో యేసు ప్రభు దేవుని కుమారుడు కదండి, దేవుడు కాదు కదండి. దేవుని కుమారుడు అంటే దాని అర్థం ఎగ్జాక్ట్గా దేవుడు అని అర్థం. ఇప్పుడు వినండి, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తుని, త్రిత్వంలో 2వ వ్యక్తిని ఆయన గురించి చెప్తున్నాడు. నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేశాను. ఈ సృష్టి అంతా, ఈ సృష్టి మొత్తం, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు అన్నీ కూడా ఎవరికి లోబడాలి, ఎవరికి సాష్టాంగపడాలి, ఎవరికి విధేయత చూపించాలంటే నా కుమారుడైన క్రీస్తుకే. ఆయన దగ్గరే మొక్కాలి, ఆయనకే సాగిలపడాలి, ఆయనకే నమస్కరించాలి. అది నేను చేసిన నిర్ణయం, తిరుగులేని శాసనం అంటున్నాడు దేవుడు. కోవిడ్ వచ్చినప్పుడు మనం చూసాం కదా, గవర్నమెంట్ రూల్ చేసింది, లాక్డౌన్ 2020 మార్చ్ ఆ ప్రాంతాల్లో స్ట్రిక్ట్ లాక్డౌన్ ఇంచుమించుగా ఒక 6 నెలలు కొనసాగించింది. ఎవరైనా బయటకు వచ్చేస్తే, గుంపుగా ఉంటే
ఎవరిని ఇళ్లల్లోంచి బయటకు రానియలేదు ప్రభుత్వం. కోవిడ్ నిబంధనలు చేశారు. బయటకు ఎవరైనా వస్తే మనం చూసాం టీవీల్లో కూడా, వాళ్ళని గుంజీలు తీయించారు, మోకాళ్ళు వేయించారు, వాళ్ళని కొన్నిసార్లు తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టారు. ఎందుకు అంటే దట్ ఈజ్ గవర్నమెంట్ ఆర్డర్. కోవిడ్ నిబంధనలు ప్రభుత్వాధికారులు శాసనం చేశారు, నిర్ణయం తీసుకున్నారు. తిరుగుబాటు చేయడానికి కుదరదు, ఎందుకు అనడానికి కుదరదు. నోరు మూసుకొని లోబడాల్సిందే. ఓ మానవునికి, మానవ అధికారులకు, దేశంలో నాయకులకు ఇలాంటి పవర్ ఉంటే, నోటి మాటతో సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని శాసనానికి ఇంకెంత పవర్ ఉందో ఆలోచించండి. ఏంటి ఆయన శాసనం అంటే, యేసు ప్రభువారిని ఆయన నిత్యము రాజుగా ఉండేటట్టుగా, ఈ సృష్టికి ఆయనే అధిపతిగా ఉండేటట్టుగా నిర్ణయం తీసుకున్నాడు. అది ఆ మాటల సారాంశం, దేవుని యొక్క నిత్య శాసనం. చివరి మాట చెప్తాను, 10, 11, 12 వచనాలు. ఈ భాగానికి ఉన్నటువంటి పేరు ఏంటంటే, ఒక భక్తుడు ఇట్లాగన్నాడు ఈ భాగం గురించి, యుద్ధానికి ముందట శాంతి చర్చలు అని అన్నాడు ఈ వచనాల గురించి. దేవుడు మానవుని యొక్క పాపాన్ని బట్టి యుద్ధం ప్రకటించాడు. మానవుడు దేవునితోనే యుద్ధం చేస్తున్నాడు, యుద్ధానికి రెడీ అవుతున్నాడు, ఓడిపోతాడు. కానీ దేవుడట శాంతి చర్చలకు ముందుగా పిలుస్తున్నాడంట. ఏంటా చర్చలు అంటే 10వ వచనం చూడండి. కాబట్టి రాజులారా వివేకులై ఉండండి, భూపతులారా బోధన ఉండండి, ప్రధానమంత్రులారా, రాష్ట్రపతులారా, ఐక్యరాజ్య సమితిలో ఉన్న సభ్య దేశాల నేతలారా వివేకులై ఉండండి, బోధన ఉందండి, వినండి. దేవుడు చెప్తున్న బోధ వినండి. మానవుని యొక్క పరిస్థితి ఏంటో చూడండి. మానవుడు ఎంత భ్రష్టుడో, మానవుని పాపాన్ని బట్టి నిత్య నరకం యొక్క శిక్షకు నువ్వు గురవుతున్నావు. వినండి జాగ్రత్తగా అంటున్నాడు. 11వ వచనం, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడ వణుకుచూ సంతోషించండి. మీరు సేవించాల్సింది యెహోవానే, ఆయన్నే సేవించాలి, ఆయన మాటకే లోబడాలి, ఆయనకే విధేయత చూపించాలి. గడగడ వణుకుచూ సంతోషించండి, ఆయన కోపము త్వరగా రగులుకును. ఆయనకు కోపం వస్తుంది. ఆ కోపం ఎట్లాంటిదంటే నిత్యమైన కోపం. ఓ మాట నేను మీతో చెప్తాను, వినండి జాగ్రత్తగా. మీరు చిన్నప్పుడు బొంగరాలాట ఆడారా? బొంగరాలాట అండి, స్కూల్లో బొంగరం అంటారా? మీ ఊర్లో ఏమంటారు? బొంగరాలు అంటారు కదా. మరి ఎవరు మాట్లాడకపోతే మా భాష రాదేమో మీకు అనుకున్న, సడన్గా షాక్ అయ్యా నేనే ఇప్పుడు. బొంగరాలాట ఆడారా? బొంగరాలాట ఎలాగ విసిరేస్తారు. బొంగరం ఎంతసేపు తిరుగుతుంది చెప్పండి? ఎంతసేపు తిరుగుతుంది? మీరు ఎంతసేపు ఎక్కువసేపు తిప్పారు చెప్పండి? అయ్యగారు చెప్తున్నారు 2 నిమిషాలు తిరుగుతుంది, 3 నిమిషాలు తిరుగుతుంది. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, ఎందుకు 2 నిమిషాలే తిరుగుతుంది అది? వినండి, ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. దేవుడు కూడా ఒక బొంగరాన్ని తిప్పాడు. ఒకటే చెప్తా, చాలా ఉన్నాయి. భూమి ఆయన ఇలా తిప్పి వదిలిపెట్టాడు. ఆగిందా ఎప్పుడన్నా? ఆగిందా? ఓ సెకండ్ లేట్ అయిందా? ఒక పావు గంట. ఈరోజు కొంచెం నేను అలసిపోయా, తిరిగి ఒక్కరోజన్నా. ఏం మనుషులండి మీరు, కొంచెం అన్నా అర్థం చేసుకోరు. ఈరోజు ఒక పావు గంట ఆలస్యంగా తిరుగుతా ఏమనుకోబాకండి అన్నది ఎప్పుడన్నా భూమి? ఎట్లా ఉంది చెప్పండి? తిరుగుతానే ఉంది కదా. ఆగిందా? ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మనం వేసిన బొంగరం వెంటనే ఆగిపోయింది, దేవుడు తిప్పిన బొంగరం ఆగలేదు. ఎందుకు చెప్పండి తేడా? ఏమండి చెప్పండి, మీరు చెప్పాలి. దేవుడు నిత్యుడు, ఆయన తిప్పింది ఆగదింగా, ఆయన ఆపితేనే ఆగుతుంది. మనం తాత్కాలికమైన వాళ్ళం, మనం తిప్పింది తాత్కాలికంగానే ఉంటుంది. దేవుడు నిత్యుడు, ఆయన తిప్పిన భూగోళం ఆయన ఆపేదాకా తిరుగుతూనే ఉంటుంది. ఇంకా అది ఆగదు, ఇంకంతే, నిత్యము తిరుగుతూనే ఉంటుంది. ఆయన నిత్యుడు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, ఆయన కోపం కూడా నిత్యమైందే, అది ఇంకెప్పటికీ కూడా ఇంకాగదు. నిత్యమైన శిక్ష. ఎందుకు నరకం, నిత్య నరకం అంటే దేవుడు నిత్యుడు కాబట్టి ఆయన కోపం కూడా నిత్యమైందే. నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీ మీదకి వచ్చే శిక్ష ఇంకెప్పటికీ ఆగదు. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు అక్కడ మండుతూనే ఉండాలి, కాలుతూ తగలబడుతూనే ఉండేవాళ్ళు, కాలిపోతూనే ఉండాలి. ఎంత భయంకరమైన సంగతి, ఎంత ఘోరమైన సంగతి దేవుని కోపం క్రింద ఉండడం. ఇంకా కూడా దేవుడు పిలుస్తున్నాడు, ఒక అద్భుతమైన ఆహ్వానం. ఏంటి ఆహ్వానం అంటే, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. చెప్పండి, కుమారుని ముద్దు పెట్టుకోండి. సంధి చర్చ. ఇప్పుడు దాకా నువ్వు చేసిన తిరుగుబాటు చాలు, దేవునికి వ్యతిరేకంగా చేసిన పనులన్నీ చాలు.
దేవుని ధిక్కరిస్తూ నీ ఇష్టం వచ్చిన మార్గంలో పరుగెత్తింది చాలు. హలో, ఇంకా పరుగులాపు. ఎకనైనా, ఇప్పుడైనా, ఈ రోజైనా, ఈ క్షణమైనా కుమారుని ముద్దు పెట్టుకో. అంటే ఆయనకి నీ ప్రభుత్వాన్ని అప్పగించు, నీ అధికారం అప్పగించు. ఆయన చెప్పు చేతుల్లోకి రా. ఇదిగో ప్రభువా, నువ్వే రాజువి, నీవు చెప్పినట్టు వింటాను, నువ్వు ఏం చెప్తావో అదే నా జీవితంలో, నా కుటుంబంలో, నా సంఘంలో, నా నిర్ణయాల్లో. ముద్దు పెట్టుకోవడం అంటే ఆయనకు సంపూర్ణంగా లోబడ్డాం. ప్రియమైన స్నేహితులారా, ఇది ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దేవుడు చెప్తున్నాడు, ఆయన ముద్దు పెట్టుకోవడం, ఆయన దగ్గరే సురక్షితమైన స్థలం. ఆయన దగ్గరకు వస్తేనే దేవుని ఉగ్రత నుంచి విడుదల, తప్పించుకోవడం, ఇంక మరో మార్గం లేదు. ఒక మాట చెప్తాను, నేను ముగించేస్తాను. అడవి తగలబడిపోతుంది. చాలామంది, కొంతమంది మన చర్చిలో ఎంతమంది ఉంటారో అంతలో సగం మంది పిక్నిక్ వెళ్ళారు. ఫారెస్ట్లోకి ఏదో వాటర్ ఫాల్స్ ఏదో చూద్దామని వెళ్ళారు. అడవి తగలబడిపోయి అలా మంటలు వచ్చేస్తున్నాయి, మంటలన్నీ మీదకి వచ్చేస్తున్నాయి. వచ్చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు భయపడుతున్నారు. గాలి వస్తుంది, వేగంగా మంటలు వస్తున్నాయి, వీళ్ళు భయపడుతున్నారు. ఈ లోపల ఒక యవనస్తుడు లేచి అక్కడున్న గడ్డిని, కొంత ఎండుగడ్డి ఉంటే దాన్ని ముందే తగలబెట్టేశాడు. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, ఒరేయ్ మంట ఆల్రెడీ వస్తుంది, నువ్వేంటి ఇక్కడే మంట పెట్టావు? అంకుల్ ఒక్క నిమిషం ఆగండి, జస్ట్ వెయిట్, ఒక్క 5 minutes నాకు టైం ఏమండి అన్నాడు. ఇదంతా తగలబడిపోయింది, బూడిదైపోయింది. అయిపోయిన తర్వాత ఆ మంటలన్నీ ఇలా వస్తున్నాయి. ఇప్పుడు ఈ కుర్రాడు చెప్తున్నాడు, అయ్యా అందరు రండి, ఈ బూడిదలోకి ఇక్కడ నిలబడిపోదాం, ఆల్రెడీ తగలబడిన దాంట్లోకి అన్నారు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు మంటలు ఆ చెట్లన్నింటినీ గాలికి, ఆ గాలి వాటానికి కాల్చుకుంటూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బూడిద దగ్గరికి, ఇక్కడికి వస్తుందా వీళ్ళ దగ్గరికి మంట? వస్తుందా చెప్పండి? ఎందుకు రాదు చెప్పండి? ఎందుకు రాదు? ఆల్రెడీ అది తగలబడిపోయింది. దేవుని ఉగ్రత కూడా యేసు ప్రభు యొక్క శిలువ మీదకి ఆల్రెడీ కురిపించబడింది. ఈ ప్రపంచంలో, ఈ విశ్వమంతట్లో సురక్షితమైన స్థలం దేవుని ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకోవడానికి యేసు ప్రభు యొక్క శిలువే. యేసు ప్రభు దగ్గరే, యేసు క్రీస్తు వారి దగ్గరే, ఇంకెక్కడా లేదు. అందుకే ప్రభు పిలుస్తున్నాడు, కుమారుని ముద్దు పెట్టుకున్నది. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. క్రిస్మస్ వర్తమానాన్ని ఇప్పటిదాకా దేవుని సేవకుల ద్వారా మీరు ఆలకించారు. చాలా సంతోషం.